చెప్పండి అన్న, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది, రాష్ట్రాన్ని మొత్తం అడుగు నాశనం చేసింది, రాష్ట్రం 50 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ఒక్కొక్కటి అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాము. కొంచెం ప్రజలకు ఇచ్చిన హామీలు అటు ఇటు అయినా కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఇది వాస్తవమేనా? గత 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందో ప్రజలకు తెలుసు. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాలకు సాగునీరు లేకుండే, త్రాగునీరు లేకుండే, కరెంటు, విద్య, వైద్యం సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు నోచుకొని గ్రామాలు ఉండే. కానీ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలను, పల్లెలన్నింటినీ కూడా వారు అభివృద్ధి రంగంలో రోడ్లే కానీ, సాగునీరే కానీ, త్రాగునీరే కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా అనేక పాఠశాలలు, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా వారు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఒక కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు. మరియు వైద్యపరంగా కూడా ఈ గతంలో ప్రభుత్వ దవాఖానలకు డెలివరీ కొనే పరిస్థితులు లేకుండే, కానీ కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ దవాఖానాలలో ఇవాళ చాలామంది పేదలు ఇవాళ డెలివరీ అందులో అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేయించుకుంటారు. వారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టే కావచ్చు, గర్భిణీ డెలివరీ అయిన వాళ్ళకు 12,000, 13,000 రూపాయలు కానీ, ఇంటి వరకు అంబులెన్స్ల ఉచిత వాళ్ళకు సేవలే కావచ్చు, అనేకమైన రకాలైనటువంటి పథకాలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే గత 60 ఏళ్లలో ఎవరు చేయనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉండే. ఇవాళ వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ వస్తుందంటే దానికి కారణం కేసీఆర్ గారే. గత ప్రభుత్వంలో 6 గంటలు 9 గంటలు ఉంటేనే ఎక్కువ ఉండే, కానీ ఇవాళ కరెంటు పోతే ఇంత ఉండే కేసీఆర్ గారు వచ్చినాక. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రోజు కరెంటు పోతుంది. ఇవాళ చాలా వరకు ప్రజలు అంటూ ఉంటున్నారు, మార్పు అన్నారు, ఇదే మార్పు అని అంటున్నారు చాలా వరకు. మరి ఎట్లున్నాయన్న ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే మీ గ్రామాలలో ఏమనుకుంటారు జనాలంతా? అంటే 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసి తీరుతున్నాము ఒక్కొక్కటి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మహాలక్ష్మి పథకం ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంప్లిమెంట్ అవుతుంది. సన్న బియ్యం ఇస్తామన్నాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఉచిత గ్యాస్, సబ్సిడీ గ్యాస్ అన్నాం, గ్యాస్ ఇస్తున్నాం. మళ్ళా ఉచిత కరెంటు అన్నాం, కరెంటు మాఫీ అన్నాం. కొంత 200 యూనిట్ వాళ్ళకి కూడా మాఫీ చేసినాం. అంటే అనేక పథకాలు ఏదైతే ఇచ్చినామో ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ పార్టీ ఆ ఒక్కొక్క పథకాన్ని అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం లోటు బడ్జెట్ ఉంది. గత ప్రభుత్వమే ఇదంతా బడ్జెట్ను చిత్తశీలం చేసిపోయింది కాబట్టి దాన్ని సర్దుపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలకు హామీలు అనేటివి కొంచెము లేట్ అవుతున్నాయని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఇదే మాట అంటున్నాడు. వారు చెప్పినటువంటి హామీలో ఒకటి ఉచిత బస్సు తప్ప, అది కూడా ఇంతకుముందు గతంలో మా ఏరియాలో 20 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది, కానీ వాళ్ళ గంట అయినా ఒక బస్సు రావట్లేదు. ఆ బస్సులో నిల్చొని పోవడం తప్ప కూర్చోవడానికి సీట్లు దొరకట్లేదు. దానిలో మహిళలు కొట్టుకోవడం చాలా వరకు చూసారు. ఇవాళ దక్షిణ కాశీ, వేములవాడకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. బస్సులు లేక అనేక సార్లు మీ ఛానళ్ళ ద్వారా ప్రజలందరూ చూసిరు ఎంతవరకు రష్ ఇబ్బందులు పడ్డారు అనేది. అదొక్కటి ఇచ్చిరు తప్ప మిగతా ఇవాళ గ్రామీణ ప్రాంతాల రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా ఇప్పటి వరకు 2-3 పంటలకు ఎగ్గొట్టిరు, వాటికి దిక్కు లేదు. ఇవాళ 200 యూనిట్ల వరకు అన్నారు. అసలు చాలా గ్రామాలలో అసలు చాలా వరకు గృహాలకు కంప్లీట్గా ఫ్రీ ఇవ్వట్లేదు. ఇవాళ సిలిండర్ది 500 రూపాయలు, అసలు అది అమలే కావాలని లేదు. అనేక హామీలు వారు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏది కూడా అసలు నోచుకునే పరిస్థితి లేదు. వీరు అన్ని అబద్ధపు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇచ్చినటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చారు తప్ప వీరు నిజంగానే ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు మంచి ఏవైతే హామీలు ఇచ్చినో అవి నిలుపుకుందామనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కూడా మొన్న జరగడం జరిగింది. 3 మంత్రులను మళ్ళీ క్యాబినెట్లకు తీసుకోవడం జరిగింది. సో ఈ మంత్రివర్గ విస్తరణలో కరెక్ట్ ప్రజాస్వామ్యంలో అంటే సామాజిక వర్గాల వారిగా మంత్రులను కేటాయిస్తున్నాము అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా న్యాయబద్ధంగానే ఈ 3 తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇవాళ మీ మీడియా ద్వారా మొన్ననే చూసారు, ఒకటి ఇది ఇందిరమ్మ ఇండ్లలో అనేది ఒక మొన్నటి వరకు వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యే గారి ఛానల్లో రావడం జరిగింది. అది వచ్చిన 3 రోజులకే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇవాళ వారు కూడా ఎన్ని పార్టీలు మారొచ్చారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సామాజిక న్యాయం అనేది అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ మండలాల రాజీనామాలు చేస్తారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇంకా ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కావచ్చు, ఇటు మిగతా చోట్ల వారు అంటే సీనియర్ ఉన్న వారికి ప్రాధాన్యత లేదని వాళ్ళ అనుచరులు కానీ చాలా వరకు పార్టీ హైకమాండ్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వారు అప్పుడు ఇచ్చినటువంటి ప్రతిపాదనలకే పార్టీలోకి వచ్చినాం, ఎమ్మెల్యే గెలిచినాం, అన్ని రకాలు చేసినాం, కానీ వాళ్ళ మంత్రివర్గంలో మాత్రం మాకు అవకాశం ఇస్తలేరు.
దీని మీద ఖచ్చితంగా పార్టీ నష్టపోతుందని వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ని కూడా విచారణకు రావడం అనేది జరిగింది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ విచారణ? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, అంటే గతంలో ఏ రాష్ట్రంలో అన్నా ఇలాంటి ప్రాజెక్టులు కడితే స్వాతంత్ర భారతదేశంలో ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఇట్లా పిలిచి విచారణ చేశారా ఇప్పటి వరకు? ఇది పూర్తిగా కక్షపూరితంగా అనేది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి వల్ల కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందుతున్నట్టు అది కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైనది రైతులందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ అంటే హైదరాబాద్ వరకు కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, అక్కడ మిడ్మానేర్ కానీ, రంగనాయక సాగర్ కానీ అనేక ప్రాజెక్టులు ఇవాళ చాలా వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సముద్రంలో నీళ్ళని అక్కడ ఆపి అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. కావాలని ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కక్షపూరితంగా కేసీఆర్ గారిని అనగదొక్కాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి అనే ఉద్దేశం తప్ప ఇది ప్రజలకు ఏదో తెలంగాణ ప్రజలకు మంచి చేస్తున్న విషయం కాదు. వారు తప్పకుండా రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది ప్రజలు పల్లెటూరు నుంచి పట్టణం వరకు కోరుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు కేసీఆర్ విచారణతోటి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు తేలిపోతున్నాయి, అంటే బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో పోతున్నాయని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్న మాట. ఈ రోజుతో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు ఈ రాష్ట్రంలో. వాస్తవమేనా ఇది? అది తప్పు అండి, 100%. ఎందుకంటే వారు 9.5 సంవత్సరాలు చేసినటువంటి అనేక అభివృద్ధి ఎక్కడ కూడా వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాంటి ఏదున్నా వారి మంత్రివర్గం సమీక్షగా వాళ్ళు ఎక్కడ ఏం చేయాలనేది మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు తప్ప ఏదో వ్యక్తిగతంగా వారు స్వార్థం కోసం చేసినది ఏదున్నా ప్రజల మంచి కోసం చేసిర్రు. ప్రజలకు లాభం జరిగే విధంగా పథకాలు కానీ సంక్షేమం కానీ అన్నీ కేసీఆర్ గారు చేసిందే ప్రజల కోసమే, వ్యక్తిగతంగా ఎలాంటి ఎజెండా లేదు వారికి. ఇది పరిస్థితి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావాలనే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాజీ ముఖ్యమంత్రిని ఈరోజు కమిషన్ విచారణకు పిలుస్తుంది తప్ప రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చేస్తున్న ఈ రాజకీయం తప్ప కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగపడే పనులు మాత్రం రేవంత్ రెడ్డి చేయడం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇది కక్ష పూరితంగా చేస్తున్నట్లే అనిపిస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేక క్వింటల్ల ధాన్యం పండింది, అంటే పంజాబ్ను తలపించే విధంగా కూడా ఇక్కడ పంటలు తీసిర్రు రైతులు. సో ఒక్క మాట కూడా ఒక ఎకరకు నీళ్ళు అని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ నాయకులు అనడం అది తప్పు. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే ఇలాంటిది రోజు ఒకటి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి కాలం వెళ్ళదీస్తున్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.